ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఇలాగున కలిసి ప్రభు వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. నేటి దినాన పునరుత్థాన ఆదివారం. గడిచిన దినాలన్నిటిలో ప్రభువు మనలను మన కుటుంబాలను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధిని నిలవవలసిన సమయం మనకు ఆసన్నమైనది కనుక పనులను త్వరగా ముగించుకొని ప్రభువు పాదపద్మముల చెంత చేరి ప్రభువుని ఆరాధించి కృతజ్ఞతతో ప్రభువుని సేవించుదుముగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 21 నుండి 29 వరకున్న వచనాలను ధ్యానం చేయబోచున్నాం. ఇందులో కొన్ని సందర్భాలు చెప్పబడ్డాయి. వాటిలో ఒక వచనాన్ని మనం తీసుకుంటున్నాం. 21వ వచనం, చచ్చిన దానిని మీరు తినకూడదు, నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును, వాడు దాన్ని తినవచ్చును, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేక పిల్లను దాని తల్లి పాలతో వండకూడదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, మీ నామంలో ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. కృపకు ఆధారముగు ఆత్మచేత నింపండి. దైవ స్వరాన్ని వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగంలో ప్రభువారు అంటున్నారు, ఇశ్రాయేలు నీవు ప్రతిష్ఠిత జనము గనుక మీరు చచ్చిన దానిని తినకూడదు అంటున్నారు. అంటే ఉదాహరణకు వారు చేప తినాలన్నా, లేక ఆనాటి కాలంలో పూరేడుని తినాలన్నా ప్రాణాలతో ఉండగానే దాన్ని చేప మందు మింగినట్టు మింగాలా? కాదు ప్లేరా, జీవిని వారు చంపుకుని తినాలి, అంతే తప్ప చచ్చిన దానిని తినకూడదు అంటున్నారు. ఎందుకని చచ్చినది తినకూడదు? వీరు దేవునికి ప్రతిష్ఠిత జనము, ప్రత్యేకించబడిన వారు, ప్రభు కొరకు సిద్ధపడిన వారు. అన్యజనుడు దాన్ని తినవచ్చు, పరదేశీ దాన్ని తినవచ్చు. పరదేశికి నియమం లేదు,
అన్యజనుడికి నియమం లేదు. వీనికి మాత్రం ఎందుకున్నది అంటే ఇజ్రాయేలు దేవుడు ఏర్పరచుకునినటువంటి ప్రత్యేక జనము. ఐగుప్తీయుల మధ్యలో నుండి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజ ఎవరైనా వారు దేవునికి దృష్టిలో ప్రతిష్ఠించబడిన వారు. ఆ ప్రతిష్ఠత కలిగినటువంటి వారు చచ్చిన దానిని తినకూడదు అనేదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశమునై ఉన్నది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టమైనదో కదా, ఎంత శ్రేష్టమైనదో కదా. ఆనాడు ప్రియులారా, దేవుడు తన ప్రజలైనబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలని, అత్యంత పవిత్రంగా వారు జీవించాలని ప్రభు ఎంతో ఆశపడ్డాడు. కనుక లోకము అనబడిన ఐగుప్తులో నుండి వారిని వేరు చేశాడు. వారు పరిశుద్ధులునై ఉండాలి. దానియేలు, షద్రకు, మేషకు అనబడిన వారి విషయంలో వారు రాజు తినే మాంసాహారమే కానీ, రాజు త్రాగే ద్రాక్షారసమే కానీ వారు తీసుకోకుండా తమ శరీరాలను పవిత్రంగా కాపాడుకున్నారు. ఫలితం వారు దేశాన్నే ఏలుబడి చేసేంత ఉన్నత స్థానంలోకి వారు నడిపించబడ్డారు. అంటే ఒక మనుషుడు, ఒక దేవుని బిడ్డ పవిత్రత కొరకే ప్రయాసపడితే దేవుడు ఆ వ్యక్తులను ఎంత ఘనపరుస్తారనేది మనకి ఈ వచనాల ద్వారా అర్థమవుతుంది. చచ్చిన దాన్ని ముట్టుకోవద్దు అంటున్నారు. చచ్చిన దాన్ని తినకూడదు అంటున్నారు. ప్రియులారా, ఇలాంటి సందర్భం ఎక్కడైనా జరిగిందా అంటే మనకు బాగా తెలుసు. సంసోను బాగా మనం ఎరిగిన వారమే. సంసోను ఒకరోజు తిమ్నాతునకు వెళుచున్నప్పుడు ఒక సింహం బొబ్బరించుచు అతనికి ఎదురుగా వచ్చింది. అతడు దాన్ని చంపాడు, ప్రక్కన పడేశాడు. కొంతకాలానికి తిరిగి వస్తూ ఉండగా అందులో ఒక తేనె పట్టు కట్టింది. అతడు దాన్ని తిన్నాడు. అంత మాత్రమే కాదు, కొంత ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాడు. విందాము. నిజానికి సంసోను నాజీవ్రతం కలిగినవాడు. సంసోను ప్రతిష్ఠిత కలిగినవాడు. తన తండ్రి అయిన మానోహ భార్య గర్భములోనే సంసోను ప్రత్యేకించబడినవాడు. చనిపోయిన దానిలో కట్టినటువంటి దానిని అతడు తినడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుని వాక్యం అని సెలవిస్తుంది. లేవియాకాండం 17వ అధ్యాయం 15వ వచనం, మరియు కళేబారమునైనను చేల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీ ఏమి, వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును అన్నారు. కళేబరమును కూడా ముట్టుకోవద్దు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ప్రియులారా, ఇంకా 22వ అధ్యాయం లేవియాకాండం 8వ వచనం, అతడు కళేబారమునైనను చెల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రత పరచుకొనకూడదు అన్నారు. అంటే కళేబారము చనిపోయినది, చేల్చబడినది, చంపబడినది. దానిని ముట్టుకొనుట వలన మనుష్యుడు అపవిత్రుడవుచూ ఉన్నాడట. ఆత్మీయులారా, ఇశ్రాయేలు ఎడల దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఇశ్రాయేలు ఎడల
దేవునికి ఎంత ఘనత ఉందో చూడండి. ఇశ్రాయేలు పక్షాన దేవుని కనికరం ఎంతగా విరాజిల్లుతుందో చూడండి. ఆత్మీయులారా, తమ ప్రజలు దేవుని నమ్మిన వారు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఇప్పుడు శాంసోను ఆ కళేబరములో కట్టిన దానిని తిన్నాడు. నిజానికి శాంసోన్ ఇంకా కొంతకాలం మరి న్యాయాధిపతిగా పనిచేస్తాడు. కానీ తన జీవితంలో ఒక తప్పిదము దొర్లింది. ఏంటా తప్పిదం అంటే చచ్చిన దానిని ముట్టుకున్నాడు. ప్రియులారా, ఈ విషయమై శాంసోను పశ్చాత్తాపపడినట్లు ఎక్కడా కనిపించలేదు. ఈరోజు దేవుని సేవకునిగా నేను కానీ మీరు కానీ మనము దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారం కదా, దేవుని కొరకు ఎన్నిక చేయబడిన వారం కదా. మనము కళేబరము వంటి లోక సంబంధమైన వాటిని ముట్టినప్పుడు మన విషయంలో కూడా దేవుడు బాధపడతాడు. అయితే ఓ మాట, శాంసోను పశ్చాత్తాపపడలేదు. అయితే దేవుని బిడ్డలారా, మనం పశ్చాత్తాపపడి దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మహాదేవుడు ఎంతో కనికరాన్నిచ్చి కృపతో నింపే దేవుడునై ఉన్నాడు. కనుక ఆత్మీయులకు మరొకసారి మనవి చేస్తున్నా, చచ్చిన దానిని ఎందుకు తినకూడదు? దాన్ని ముట్టుకొనుట వలన అపవిత్రత అనేది కలుగుచున్నది. ఎందుకంటే ప్రత్యేకించబడిన వారు దానిని ముట్టుకోకూడదు, చీల్చబడిన దాన్ని తాకకూడదు. ఇదే దేవుని నియమం, దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రియులారా, ఎప్పటికీ అలాంటి తప్పిదం ఏదైనా దొర్లితే లోతైన పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు మనలను కనికరించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని, మీ కార్యములు సఫలపరచమని సర్వాధికారి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము. మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.